హలో గాయ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది లింక్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నువ్వు పూర్తిగా సోమరివి, అదేవిధంగా నువ్వు పూర్తిగా అత్యాసపరుడివి. అంటే ఈ 2 సెంటెన్సెస్లో కూడా నువ్వు పూర్తిగా అంటే యు ఆర్ అటర్లీ అంటే నువ్వు పూర్తిగా అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, నువ్వు పూర్తిగా దైవానివి అని చెప్పాలనుకున్నప్పుడు యు ఆర్ అటర్లీ డివైన్ అంటే నువ్వు పూర్తిగా దైవానివి అని. అదేవిధంగా నువ్వు పూర్తిగా అబద్ధాల కోరువి అంటే అబద్ధాలు చెప్పేవాడివి అని. సో దీని ఇంగ్లీష్లో యు ఆర్ యాన్ అటర్లీ లయర్ అంటే నువ్వు పూర్తిగా అబద్ధాలు కోరువి అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు పూర్తిగా స్వార్థపరుడివి అని చెప్పాలనుకున్నప్పుడు యు ఆర్ అటర్లీ సెల్ఫిష్ అంటే స్వార్థపరులు అని. అదేవిధంగా నువ్వు పూర్తిగా అజాగ్రత్త పరుడివి అని చెప్పాలనుకున్నప్పుడు యు ఆర్ అటర్లీ కేర్లెస్ అంటే అజాగ్రత్త పరుడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు పూర్తిగా మూర్ఖుడివి అనేదాన్ని యు ఆర్ అటర్లీ ఫూలిష్ అంటే మూర్ఖత్వం. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు పూర్తిగా అత్యాసపరుడివి అని చెప్పాలనుకున్నప్పుడు యు ఆర్ అటర్లీ గ్రీడీ అంటే అత్యాసపరుడు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు పూర్తిగా సోమరివి అని చెప్పాలనుకున్నప్పుడు యు ఆర్ అటర్లీ లేజీ అంటే సోమరితనం. సో ఈ విధంగా నువ్వు పూర్తిగా అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నీ పని ప్రశంసనీయమైనది అంటే ప్రైజ్ వర్తి అంటే ప్రశంసనీయమైనది అని. అదేవిధంగా ఆమె నిజాయితీ ప్రశంసనీయమైనది అంటే ఆమె యొక్క నిజాయితీ ప్రశంసనీయమైనది అని చెప్పాలనుకున్నప్పుడు హర్ హానెస్టీ ఈజ్ ప్రైజ్ వర్తి అంటే ఆమె నిజాయితీ, ఈజ్ ప్రైజ్ వర్తి అంటే ప్రశంసనీయమైనది అని. అదేవిధంగా వారి ధైర్యం ప్రశంసనీయమైనది అనే దాన్ని ఇంగ్లీష్లో దేర్ కరేజ్ ఈజ్ ప్రైజ్ వర్తి అంటే వాళ్ళ ధైర్యం, ఈజ్ ప్రైజ్ వర్తి అంటే ప్రశంసనీయమైనది అని. అదేవిధంగా అతని ప్రయత్నాలు ప్రశంసనీయమైనది అంటే హీజ్ ఎఫర్ట్స్ ఆర్ ప్రైజ్ వర్తి అంటే అతని ప్రయత్నాలు ప్రైజ్ వర్తి అంటే ప్రశంసనీయమైనది అని. అదేవిధంగా ఆమె నటన ప్రశంసనీయమైనది అని చెప్పాలనుకున్నప్పుడు హర్ పర్ఫార్మెన్స్ ఈజ్ ప్రైజ్ వర్తి అంటే ఆమె నటన, ఈజ్ ప్రైజ్ వర్తి అంటే ప్రశంసనీయమైనది అని. అదేవిధంగా నీ అంకిత భావం ప్రశంసనీయమైనది అని చెప్పాలనుకున్నప్పుడు యువర్ డెడికేషన్ ఈజ్ ప్రైజ్ వర్తి అంటే నీ అంకిత భావం, ఈజ్ ప్రైజ్ వర్తి అంటే ప్రశంసనీయమైనది. అదేవిధంగా వారి నిబద్ధత ప్రశంసనీయమైనది అంటే దేర్ కమిట్మెంట్ అంటే నిబద్ధత, ఈజ్ ప్రైజ్ వర్తి అంటే ప్రశంసనీయమైనది అని. అదేవిధంగా లాస్ట్ వన్, ఆమె కృషి ప్రశంసనీయమైనది అనేదాన్ని ఇంగ్లీష్లో హర్ హార్డ్ వర్క్ ఈజ్ ప్రైజ్ వర్తి అంటే ఆమె కృషి, ఈజ్ ప్రైజ్ వర్తి అంటే ప్రశంసనీయమైనది. ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నేను ఎవరు మీకు, అదేవిధంగా నేను ఎవరు అతనికి. జనరల్గా ఇలా అడుగుతుంటారు కదా, అంటే నేను మీకు ఏమవుతాను లేదా నేను అతనికి ఏమవుతాను అంటే నేను ఎవరు అని ఈ విధంగా అనమాట. సో ఇలాంటి సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, నేను ఎవరు అతని భార్యకి.
అంటే అతని భార్యకి నేను ఏమవుతాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో హూ యామ్ ఐ టు హిస్ వైఫ్. హూ యామ్ ఐ అంటే నేను ఎవరు, టు హిస్ వైఫ్ అంటే అతని భార్యకి. అదేవిధంగా నేను ఎవరు మీ నాన్నకి, నేను ఎవరు మీ నాన్నకి అనే దాన్ని హూ యామ్ ఐ టు యువర్ ఫాదర్. హూ యామ్ ఐ అంటే నేను ఎవరు, టు యువర్ ఫాదర్ అంటే మీ నాన్నకి. అదేవిధంగా నేను ఎవరు మీ బ్రదర్కి, మీ బ్రదర్కి నేను ఎవరు అనే దాన్ని హూ యామ్ ఐ టు యువర్ బ్రదర్. హూ యామ్ ఐ టు యువర్ బ్రదర్ అంటే మీ బ్రదర్కి నేను ఎవరు అని. అదేవిధంగా నేను ఎవరు వాళ్ళకి అని చెప్పాలనుకున్నప్పుడు హూ యామ్ ఐ టు దెమ్ అంటే నేను ఎవరు వాళ్ళకి అని. అదేవిధంగా నేను ఎవరు ఆమెకి అని చెప్పాలనుకున్నప్పుడు హూ యామ్ ఐ టు హర్ అంటే నేను ఎవరు ఆమెకి అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఈ శాంతి అసలు శాంతి కాదు. అదేవిధంగా ఈ స్వేచ్ఛ అస్సలు స్వేచ్ఛ కాదు అని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, ఈ న్యాయం అస్సలు న్యాయం కాదు అని చెప్పాలనుకున్నప్పుడు దిస్ జస్టిస్ ఈజ్ నో జస్టిస్ ఎట్ ఆల్. దిస్ జస్టిస్ అంటే ఈ న్యాయం, ఈజ్ నో జస్టిస్ ఎట్ ఆల్ అంటే ఈ న్యాయం అస్సలు న్యాయం కాదు అని. అదేవిధంగా ఈ కళ అస్సలు కళ కాదు అని చెప్పాలనుకున్నప్పుడు దిస్ డ్రీమ్ ఈజ్ నో డ్రీమ్ ఎట్ ఆల్ అంటే ఈ కళ అస్సలు కళ కాదు అని. అదేవిధంగా ఈ నిజం అస్సలు నిజం కాదు అని చెప్పాలనుకున్నప్పుడు దిస్ ట్రూత్ ఈజ్ నో ట్రూత్ ఎట్ ఆల్. దిస్ ట్రూత్ అంటే ఈ నిజం, ఈజ్ నో ట్రూత్ ఎట్ ఆల్ అంటే అస్సలు నిజం కాదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఈ జాబ్ అస్సలు జాబ్ కాదు అని చెప్పాలనుకున్నప్పుడు దిస్ జాబ్ ఈజ్ నో జాబ్ ఎట్ ఆల్ అంటే ఈ జాబ్ అస్సలు జాబ్ కాదు అని. అదేవిధంగా ఈ స్వేచ్ఛ అస్సలు స్వేచ్ఛ కాదు అని చెప్పాలనుకున్నప్పుడు దిస్ ఫ్రీడమ్ ఈజ్ నో ఫ్రీడమ్ ఎట్ ఆల్. దిస్ ఫ్రీడమ్ అంటే ఈ స్వేచ్ఛ, ఈజ్ నో ఫ్రీడమ్ ఎట్ ఆల్ అంటే అస్సలు స్వేచ్ఛ కాదు అని. అదేవిధంగా లాస్ట్ వన్, ఈ శాంతి అస్సలు శాంతి కాదు. శాంతి అంటే పీస్, ఈ శాంతి అసలు శాంతి కాదు అనేదాన్ని దిస్ పీస్ ఈజ్ నో పీస్ ఎట్ ఆల్. దిస్ పీస్ అంటే ఈ శాంతి, నో పీస్ ఎట్ ఆల్ అంటే అస్సలు శాంతి కాదు అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్ ఫర్ యూ. ఈ యుద్ధం అస్సలు యుద్ధం కాదు. ఈ యుద్ధం అస్సలు యుద్ధం కాదు. సో ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ యూ కెన్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.